మిడ్ డేలో మైల్డ్గా మటన్ పులావ్, ఫ్లేవర్ఫుల్ రైస్లో టెండర్ మటన్. ఈ కాంబినేషన్తో ఉన్న మటన్ పులావ్ అల్టిమేట్ టేస్ట్ని ఇస్తుంది. అండ్ ఈ పులావ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్ 500 grams, ఆనియన్ 1, టమోటా 1, పచ్చిమిర్చి 2, పెరుగు 1 కప్, పుదీనా, మెంతాకు, బిర్యానీ స్పైసెస్, మిరియాల పొడి 1 స్పూన్, కారం పొడి 2 స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 3 స్పూన్స్, పసుపు 1 స్పూన్. ఈ కొలతలతో 2 to 3 personsకి సర్వ్ చేయొచ్చు. ముందుగా మటన్ కుక్ చేయడానికి కుక్కర్లో ఆయిల్ వేసి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా, మెంతి వేసి వాటి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమాటో వేసి 1 minute ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు, కారం వేసి టమాటో స్మాష్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఇంకా మటన్, కర్డ్, మిరియాల పొడి వేసి మటన్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ పులావ్లో సరిపడే స్పైసెస్ అంతా మనం మటన్లోనే వేసుకుంటాం. తర్వాత రైస్లో ఇంకా ఏమీ యాడ్ చెయ్యము. కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టేయాలి. మటన్ టెండర్గా ఉంటే 4 విజిల్స్, హార్డ్గా ఉంటే 6 విజిల్స్ పెడితే సరిపోతుంది. మటన్ 100% కుక్ అయ్యేలా చేసుకోండి. మటన్ కుక్ అయ్యాక ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్, గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్ వేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా వేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై అయ్యాక మిగిలిన 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. పులావ్ టేస్ట్ మైల్డ్ మసాలా ఫ్లేవర్ రావాలి అంటే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి, టమాటో వేసుకొని లిడ్ క్లోజ్ చేసి స్మాష్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత రైస్కి తగినంత వాటర్ పోయాలి. వాటర్ బాయిలింగ్ వచ్చాక కుక్ చేసుకొని పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. నేను 500 grams మటన్కి 3 cups రైస్ తీసుకున్నా. అందులో 1 cup చిట్టి ముత్యాల రైస్ అండ్ 2 cups సోనా మసూరి రైస్. సో టోటల్గా 6 cups వాటర్ వేసాను. మటన్ అండ్ రైస్ జస్ట్ ఈవెన్గా కలిసేలా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 80% రైస్ కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. యావరేజ్గా ఒక 15 minutes పడుతుంది. తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఇంకా ఫైనల్గా లో ఫ్లేమ్లో 10 minutes మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు కరెక్ట్గా చేస్తే చాలా బాగా వస్తుంది. హెవీ మసాలా లేకుండా లైట్గానే ఈ మటన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ట్రై ఇట్ అవుట్, టేస్ట్ ఇట్, యూ విల్ థ్యాంక్ మీ లేటర్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫుడ్ సూచి ఇన్స్టాని ట్యాగ్ చేయడం మర్చిపోకండి.
సీ యూ.